విద్యతోటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా సాగునీటి మాజీ చైర్మన్ వడ్డే నరసింహన్ అన్నారు. అంబేద్కర్ ఆశీస్సాదలతో విద్యను అభ్యసించి పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కంది మండలం జుల్కల్ గ్రామంలో వడ్డే నరసింహన్ ఆధ్వర్యంలో ఆ పాఠశాలలో చదువుతున్న 80 మంది విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల చదువు కోసం తాను సహాయం చేయడానికి ముందుంటారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జుబేర్, జిల్లా సాగునీటి సంఘం మాజీ చైర్మన్ వడ్డే నరసింహులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి, సొసైటీ మాజీ డైరెక్టర్ కొత్తగడ్డి బుచ్చయ్య, వార్డు మెంబర్ పట్నం దేవేందర్, మాజీ ఎంపీటీసీ హైదర్ అలీ, మాజీ సర్పంచ్ గోపాల్, మల్లికార్జున్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథి ఈ గ్రామ సర్పంచి ఎండి జుబేర్ గారికి పేరు తెలియదు, నాకు కొత్తగా వచ్చిన కాబట్టి. అట్లాగే కొత్తగా ఎన్నికైన ఈ గ్రామ మెంబర్లకు, ఎంపీటీసీలకు, మాజీ ఎంపీటీసీలకు, గ్రామ పెద్దలకు, మా మాజీ సర్పంచ్కి, మరి అట్లే సింగిల్ విండో డైరెక్టర్లు ఉంటే వాళ్ళకి, అంగన్వాడీ టీచర్కి, మరి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి మనకు స్వాతంత్రం 1947లో వస్తే మరి మనకు రాజ్యాంగం రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. మరి అంబేద్కర్తో పాటు చాలా మంది శ్రమించి రాజ్యాంగం రూపొందించడం జరిగింది. ఆ రాజ్యాంగం మరి 1950 జనవరి 26 నాడు ఆమోదించడం పడింది. అదే ఇవాళ గణతంత్ర దినోత్సవం. మరి ఇవాళ ఈ గ్రామంలో చూస్తే రావడం చాలా సంతోషంగా ఉంది. మరి నాకు ఎలా అనిపిస్తుంది, కొత్తగా ఈ గ్రామానికి అదొకటి. మనం ఇవాళ ఈ 26వ సంవత్సరం చేసుకుంటామంటే మళ్ళీ రాదు. 26వ రోజు, 26వ తారీఖు, 26వ సంవత్సరం 2026 అంటే ఇలాంటి దినాలు మళ్ళీ రావు మనకు. ఈ మనకు చాలా అదృష్టం. మరి ఈ 3 దినాలు కలిసి రావడం గాంధీ కృష్ణ అంటే అందరం సంతోషించాలి. మళ్ళీ 100 సంవత్సరాలు వస్తాయి మళ్ళీ ఈ 3 దినాలు కావాలంటే. కానీ మీరు కూడా విద్యార్థులు మంచిగా చదువుకోండి, మంచి భవిష్యత్తు ఉంది మనకు. ఏదైతే మరి ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో, మరి ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ ప్రభుత్వ పాఠశాల మీద శ్రద్ధ పెడతలేదు. ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాల మీద శ్రద్ధ పెడితే ఇవాళ ఏదైతే బయట ఏదో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్లో కూడా పోకుండా ఉంటారు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఈ ప్రభుత్వ పాఠశాల మీద దృష్టి పెట్టి ఇక్కడ సరైన నిధులు సమకూర్చాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, మరి అంగన్వాడీ టీచర్ కోరింది. అంగన్వాడీ టీచర్ కూడా ఒక 20 ప్లేట్లు, 20 గ్లాసులు, ఒక చిత్రాన్ని ఇస్తా. అట్లాగే ఇక్కడ ఇట్లాంటి కాకుండా రేపు జూన్ 2 తారీఖు నాడు మళ్ళీ జెండా ఎగరేసుకున్నాం కాబట్టి ఆ రోజు నాడు 4 చిత్రాంజలి ఇక్కడ ఇప్పిస్తా అని చెప్పేసి అందరూ మాటిస్తున్నా. మరి ఇవాళ మీ అందరి మధ్యలో ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు మీరందరూ నాకు, మీ గ్రామస్తులంతా నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు మీరు అందరికీ, ఊరు గ్రామ పెద్దలకి అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.